నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. కోల్కతాలో డాక్టర్‌పై జరిగిన హత్యాచారానికి మద్దతుగా వేశ్యలు కొంతమంది ధర్నా చేస్తున్నారు. సో, ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. రీసెంట్‌గా చూసుకుంటే కోల్కతా డాక్టర్ పైన హత్యాచారం జరిగింది. అలాగే దేశంలో చాలా చోట్ల కూడా ఇలాంటివి జరిగినాయి దాని తర్వాత. సో, ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఆధారంగా తీసుకుని కొంతమంది వేశ్యలు నినాదాలు చేస్తున్నారు. అసలు ఏంటి రీజన్? కోల్కతాలో సోనాగచ్చి అనే ఏరియా ఉంది. మనకి కతియావాడి తెలుసా ముంబైలో? లైక్ ఎక్కువ ఈ వేశ్య వాటిక అంటారు, రెడ్ లైట్ ఏరియాలు అంటారు ఈ మధ్య కాలంలో. సో అవి అలా కొన్ని ఉన్నాయి. సోనాగచ్చి కోల్కతాకి అక్కడ వేశ్యలు ఉంటారు. కానీ మన ముంబై రెడ్ లైట్ ఏరియాలా కాదు. ఇక్కడ వాళ్ళకు గౌరవం ఉంటుంది. మన సైడ్ కొంతమంది ట్రాన్స్జెండర్స్ని జోగినీలుగా ఎలా అయితే గౌరవిస్తారో, మనకి ఓపెనింగ్స్కి పిలుచుకుంటారు, మళ్ళీ బోనాలు లాంటి టైం వచ్చినప్పుడు కానీ సమ్మక జాతర లాంటి వచ్చినప్పుడు కానీ వాళ్ళని గౌరవిస్తారు డబ్బులు ఇచ్చి, అలా ఉంటారు కదా. అక్కడ కూడా ఏముందంటే ఆ వేశ్యవాటికి ఒక గౌరవం ఉంది. నవరాత్రులు జరిగే టైంలో వాళ్ళ ఇంటి నుంచి మట్టి తీసుకెళ్ళి దుర్గామాత విగ్రహాలు చేస్తారు. ఆ మట్టి పడితేనే ఈ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ. ఓకే. లేదంటే అది జస్ట్ మట్టి బొమ్మే, అమ్మవారు లేరు దాంట్లో. ఆ మట్టి పడిందంటే చాలా ఆ విగ్రహానికి డబ్బులు కూడా ఎక్కువ, అంటే అమ్మవారు సాక్షాత్గా వెలిసినట్టే. అదొక నమ్మకం. ఆ 9 రోజులు కూడా వీళ్ళ కాళ్ళ దగ్గర డబ్బులు వేస్తూ ఉంటారు మట్టి కోసం. నాట్ లైక్ దట్. మట్టి కోసం మట్టి తీసుకుంటారు, విగ్రహం అయిపోయింది. ఆ 9 రోజులు వీళ్ళు వాళ్ళ వృత్తి చేయరు, దేవతలాగే పరిగణించి వీళ్ళ దగ్గర కూడా డబ్బులు వేస్తారు. కొంతమంది దేవుడు అలంకారంలో కూడా తిరుగుతూ ఉంటారు వేశ్యలు. కొంతమంది నార్మల్గా ఉన్న ఇంటికి వచ్చి వీళ్ళకి కాళ్ళకి దండం పెట్టి ఎంతో కొంత కానుకలు సమర్పించుకొని, బంగారమో డబ్బు, అంటే వీళ్ళకి ఇస్తే అమ్మవారికి ఇచ్చినట్టే అని ఫీల్ అవుతారు వాళ్ళు. ఎలా అయితే మనం జోగినీలకి చీరలు పెట్టి గాజులు పెడితే అమ్మవారికి పెట్టినట్టు ఫీల్ అవుతాము, గుర్తుందా? జస్ట్ చిన్న ఎగ్జాంపుల్. అలా వీళ్ళకి పూనకాలు గినకాలు ఏం రావు, బట్ అలా ఉంటుంది. ఈవెన్ ముంబైలో కూడా మనకి ఇక్కడ హిజ్రాలు ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, ముంబైలో వాళ్ళని మాతలు అంటారు. వాళ్ళ ఆశీర్వాదం కోసం మహా బిలియనరీలు వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు రాగానే కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకొని వాళ్ళ చేత ఓపెనింగ్ చేయించుకోవడము, కొబ్బరికాయ కొట్టించుకోవడము, కత్తిరింపు చేయించుకోవడము చేస్తారు, దీపం వెలిగించుకోవడము, ఇలాంటి గౌరవాలు ఉంటాయి. ఇప్పుడు కూడా కోల్కతా అనే ఏరియాలో సోనాగచ్చి ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, నిన్న ఒక వర్కర్ వచ్చి మాట్లాడింది మీడియాతో. చదువుకున్న అమ్మాయిలను ఎందుకండి రేప్ చేస్తున్నారు? మేము ఉన్నాం కదా, మా దగ్గర ఇప్పుడు మా లాంటి వాళ్ళని ఇప్పుడు పోలీసులు కూడా మా లాంటి వాళ్ళు ఉండొద్దు, సమాజంలో ఒకరు మేము ఇలా తిరుగుతుంటే చీచి ఇదా అని అంటారు మమ్మల్ని. మేమే చేస్తున్నాం అసలైన సేవని. మా దగ్గరికి వచ్చే ఫెసిలిటీ మేము ఇస్తున్నప్పుడు మిగతా వాళ్ళ మీద అత్యాచారాలు ఉండవు. మేము లేకపోతే ఇంకా అత్యాచారాలు పెరుగుతాయి, ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి. అందుకని ఇంకోటి నేనేం చెప్తున్నానంటే, చదువుకున్న అమ్మాయిలని కానీ ఈ ఉద్యోగస్తులను కానీ ఏం చేయకండి. చిన్నపిల్లల్ని మీరు మా దగ్గరకు వస్తే రేట్ ఎక్కువ, వాళ్ళు ఫ్రీగా దొరుకుతున్నారని మీరు వెళ్తున్నారేమో. మీరు 20 రూపాయలు ఇచ్చినా 30 రూపాయలు ఇచ్చినా మమ్మల్ని వాడుకోవచ్చు, మేమేమి అనం. అలాంటిది అమ్మాయిలను ఏం చేయకండి. మీకు కామవాంచుంటే మా దగ్గరికి రండి, మేము అన్నీ అనుభవించున్నామని చెప్పేసి ఒక వేశ్య చెప్పింది. అసలు ఎంత గొప్ప విషయం అది. నెక్స్ట్ అలాగే ఇప్పుడు సంజలీలా బన్సాలి గురించి మాట్లాడుకుంటే, గంగూబాయి కత్యావాడిలో కూడా వాళ్ళు ఈ అంశాన్ని లేవనెత్తారు. నెక్స్ట్ హీరా మండి అనే వెబ్ సిరీస్ తీశారు. లాహోర్ సంబంధించిన వాళ్ళు, అప్పట్లో వాళ్ళు కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళ ప్రాణాలు కూడా అల్పించారు. అంటే వేషల్లో కూడా ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు నిజంగా ఎగ్జాంపుల్. మాకు సర్టిఫికేషన్ ఇవ్వండి, మేమనే వాళ్ళం ఉంటే మీరు మమ్మల్ని ఇంకోలా చూస్తున్నారు. అలా చూడకండి. మేమనే వాళ్ళం ఉంటే కామవాంఛ తీర్చుకునేవాడు మా దగ్గరకు వస్తాడు, వేరే వాళ్ళ అమ్మాయిలని రక్షించిన వాళ్ళు అవుతారు. ఇది నా విన్నపం అని ఆవిడ చెప్పింది. అండ్ ఇప్పుడు వాళ్ళు చేసే నిరసన ఏంటంటే, ప్రతి ఏటా దుర్గామాతకు వీళ్ళు మట్టి ఇవ్వాలి కదా, ఈసారి మా దగ్గర నుంచి మేము మట్టి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేయాల్సిన అవసరం ఉంటే ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతాయి? అమ్మవారే ఉంటే ఇన్ని రాదంతాలు ఎలా జరిగితే, పాప మా పిల్ల ఇప్పుడు బతికేది కదా, ఆ పిల్లని ఎందుకు ఇలా చేశారు? సో కావాలని మేము నిరసనగా మేము ఇప్పుడు మట్టి ఇవ్వట్లేదు, కానీ మాకు డిమాండ్ ఉంది, ఇప్పుడైనా మా డిమాండ్ నెరవేర్చండి, మళ్ళీ సర్టిఫై చేయండి.
తప్పనకండి, మా వృత్తిని మమ్మల్ని చేసుకోండి. మేము సోనాగచ్చిలోనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కతియావాడి, మేము కతియావాడిలోనే ఉంటాం, ఇలాగే ఉంటాం. ఈ హౌసెస్ అన్నీ ఇలాగే ఉంటాయి. ఇక్కడికి వచ్చే వాళ్ళని ఇలా వస్తుంటారు ఒక్కొక్కరు. అలాగొద్దు, వాడు ధైర్యంగా వచ్చి పోయేలా చేయండి, మీరు వాళ్ళని ఏమనకండి. అప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి వస్తే సొసైటీలో బయట సమాజంలో అమ్మాయిలు బాగుంటారు. మేమే అర్పించుకొని మేమే ఇలా సిద్ధంగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇప్పుడు ఈరోజు నేను ఒక ఆడదాన్నే, నాకు తెలుసు ఒక్కొక్కడి, మేము రోజుకు చాలా మందిని అనుభవించి ఉంటాం. ఎవడి అందులో క్రూరంగా చేసేవాళ్ళు ఉంటారు, సున్నితంగా చేసేవాళ్ళు ఉంటారు. ఎన్ని నొప్పులు అనుభవిస్తే మేము ఈరోజు ఇలా ఉంటాము. మా పిల్లకి అసలు అలవాటే లేదు. మొదటిసారి ఎంత తల్లడిల్లిందో నాకు తెలుసు ఆ బాధని. మేము ఈ వృత్తిలోకి వచ్చిన కొత్తలో కూడా ఫస్ట్ టైం మమ్మల్ని ఎవడో చేసినప్పుడు మేమెంత నరకం అనుభవించామో కూడా మాకు తెలుసు. అందుకని చెప్పేసి పైగా ఆ పిల్లని చంపేశాడు అతను. ఇలాంటివన్నీ జరగకుండా ఉండొద్దు అంటే మాకు సర్టిఫికేషన్ ఇవ్వండి, లేదా మీ ఇష్టం, ఇంకా మీరు ఏమైనా చేసుకోండి అన్నట్టుగా ఒక వేశ్య చెప్పింది ఈరోజు సమాజానికి. నిజంగా ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవాలి. తను నేను వేశ్యని అని చెప్పుకునే మీడియా ముందుకు వచ్చింది. చాలా అందంగా ఉంది అమ్మాయి. ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళు ఇది చేసుకుంటున్నారు. ఎలా అయితే చరిత్రలో కతియావాడి ఓ లాహోర్ మిగిలిపోయిందో, లాహోర్లోని హీరామండి మిగిలిపోయిందో, ఇప్పుడు సోనాగచ్చి కూడా మిగిలిపోతుంది వీళ్ళ స్టేట్మెంట్ వల్ల. ఏమో అది మారుద్దో లేదో మనకు తెలియదు, వీళ్ళకి సర్టిఫికేషన్ ఇస్తారో లేదో మనకి తెలియదు. కానీ వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం దేశాన్ని కలిసివేశాయి. నిజమే కదా అని ఒక నిమిషం ఆలోచించేలాగా ఉంది అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. కోల్కతాలో డాక్టర్ పై జరిగిన హత్యాచారానికి మద్దతుగా వేశ్యలు కొంతమంది ధర్నా చేస్తున్నారు. సో ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసిడి విజ్ఞాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. రీసెంట్గా చూసుకుంటే కోల్కతా డాక్టర్ పైన హత్యాచారం జరిగింది. అలాగే దేశంలో చాలా చోట్ల కూడా ఇలాంటివి జరిగినాయి దాని తర్వాత. సో ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఆధారంగా తీసుకుని కొంతమంది వేశ్యలు నినాదాలు చేస్తున్నారు. అసలు ఏంటి రీజన్? కోల్కతాలో సోనాగచ్చి అనే ఏరియా ఉంది మనకి. కతియావాడి తెలుసా ముంబైలో? లైక్ ఎక్కువ ఈ వేశ్య వాటిక అంటారు, రెడ్ లైట్ ఏరియాలు అంటారు ఈ మధ్య కాలంలో. సో అవి అలా కొన్ని ఉన్నాయి. సోనాగచ్చి కోల్కతాకి అక్కడ వేశ్యలు ఉంటారు. కానీ మన ముంబై రెడ్ లైట్ ఏరియాలా కాదు, ఇక్కడ వాళ్ళకు గౌరవం ఉంటుంది. మన సైడ్ కొంతమంది ట్రాన్స్జెండర్స్ని జోగినీలుగా ఎలా అయితే గౌరవిస్తారో, మనకి ఓపెనింగ్స్కి పిలుచుకుంటారు, మళ్ళీ బోనాలు లాంటి టైం వచ్చినప్పుడు కానీ, సమ్మక జాతర లాంటి వచ్చినప్పుడు కానీ వాళ్ళని గౌరవిస్తారు డబ్బులు ఇచ్చి, అలా ఉంటారు కదా. అక్కడ కూడా ఏముందంటే ఆ వేశ్యవాటికి ఒక గౌరవం ఉంది. నవరాత్రులు జరిగే టైంలో వాళ్ళ ఇంటి నుంచి మట్టి తీసుకెళ్ళి దుర్గామాత విగ్రహాలు చేస్తారు. ఆ మట్టి పడితేనే ఈ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ. ఓకే, లేదంటే అది జస్ట్ మట్టి బొమ్మే, అమ్మవారు లేరు దాంట్లో. ఆ మట్టి పడిందంటే చాలు ఆ విగ్రహానికి డబ్బులు కూడా ఎక్కువ, అంటే అమ్మవారికి సాక్షాత్గా వెలిసినట్టే. అదొక నమ్మకం. ఆ 9 రోజులు కూడా వీళ్ళ కాళ్ళ దగ్గర డబ్బులు వేస్తూ ఉంటారు.